ఇక బ్రేకింగ్ న్యూస్, కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ నివేదికను రాహుల్ బొజ్జా స్వీకరించారు. సీఎస్ కు నివేదిక అందించనుంది రాహుల్ బొజ్జా. 2 సీల్డ్ కవర్స్ లో ఈ నివేదికను అందించనున్నారు. కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు ఈ నివేదికను సమర్పించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి నివేదిక వచ్చింది కదా, ఏంటి పూర్తి డీటెయిల్స్? కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజ్ల కుంగుబాటుకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ కాసేపటి క్రితమే తన తుది నివేదికను తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు అందజేయడం జరిగింది. దాదాపు 3 బండిల్స్ లో సీల్డ్ కవర్స్ లో వాటిని అందజేశారు. దాన్ని నేరుగా ఆ నివేదికను సిఎస్ రామకృష్ణారావుకు అందజేయడానికి ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా కాసేపటి క్రితం బీఆర్కే భవన్ నుంచి నేరుగా సెక్రటేరియట్ కు బయలుదేరారు. ఈ రోజు ఉదయం 10:30 గంటల సమయంలో బీఆర్కే భవన్ కు వచ్చిన పిసి ఘోష్ ఆ తర్వాత రాహుల్ బొజ్జాతో సమావేశమయ్యారు. రాహుల్ బొజ్జా అదేవిధంగా పిసి ఘోష్ దాదాపుగా 1.5 గంటల పాటు కూడా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగానే గడిచిన 15 నెలలుగా జరిగిన విచారణకు సంబంధించి పూర్తి నివేదికను తయారు చేశారు పిసి ఘోష్. పిసి ఘోష్ ఈ 15 నెలల్లో జరిగిన విచారణకు సంబంధించి దాదాపు 119 మంది సాక్షులను కూడా విచారించడం జరిగింది. ఆ తర్వాత ఎన్డీఎస్ఏ రిపోర్టు అదేవిధంగా విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ను రెండింటిని కూడా స్టడీ చేసిన తర్వాత ఆయన ఒక నివేదికను తయారు చేశారు. ఈ నివేదికలో ఎవరిని బాధ్యులు చేస్తారనేది కొంత సస్పెన్స్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం సంబంధించి ఎక్కడ లోపాలు జరిగాయని చెప్పేసి అధికారులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, వారి నిర్లక్ష్యానికి సంబంధించి ఎత్తి చూపే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలిసింది. దాదాపు 3000 పేజీల్లో నివేదిక ఉన్నట్టుగా కూడా ప్రాథమికంగా సమాచారం అంటుంది. వాటికంటే ముందుగా ఒక ఇండెక్స్ ను తయారు చేశారు. ఆ ఇండెక్స్ లో 400 పేజీలతో ఒక ఇండెక్స్ తయారు చేశారు. అందులో సూటిగా కొన్ని సిఫార్సు చేసినట్లుగా కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు 15 నెలల విచారణ పూర్తయింది. మరొక 3 రోజుల పాటు కూడా కాళేశ్వరం కమిషన్ కు సంబంధించిన చైర్మన్ కు సంబంధించి ప్రోటోకాల్ ను పొడిగించాలని చెప్పేసి నిన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 3వ తేదీన ఇక్కడి నుంచి కమిషన్ చైర్మన్ నేరుగా కలకత్తా చేరుకుంటారు. కలకత్తాకి వెళ్ళిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ మనం చూసినట్లయితే ఈ 3 సీల్డ్ కవర్లలో ఏముంది అనే విషయానికి సంబంధించి ఇటు అధికార వర్గాల్లో, ఇంజనీర్ వర్గాల్లో, అదేవిధంగా పనులు చేసిన కాంట్రాక్టర్లు ఎవరైతే వాళ్ళందరిలో కొంత ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. 25 మంది బ్యూరోక్రాట్స్ ను, ఐఏఎస్ అధికారులను కూడా పిసి ఘోష్ కమిషన్ విచారించింది. అందులో ప్రస్తుతం ఉన్న సిఎస్ రామకృష్ణారావుతో సహా మరొక 24 మంది ఐఏఎస్ అధికారులను పిలిచి వారిని విచారణ చేశారు. వారి దగ్గర నుంచి కూడా అఫిడవిట్ రూపంలో వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన సందర్భంగా అనేక లోపాలు బయటకు వచ్చినట్టుగా కూడా కమిషన్ అయితే గుర్తించింది. ఏదైతే కమిటీ ఉందో కమిటీకి సంబంధించి అత్యున్నత కమిటీ, ఆ కమిటీకి సంబంధం లేకుండానే నిధులు విడుదల చేశారని చెప్పేసి ప్రాథమికంగా గుర్తించింది. అదే కాకుండా చాలా వరకు ఇంజనీర్లకు ఇటు ఐఏఎస్ లకు మధ్య సమన్వయ లోపం చాలా వరకు కనిపించిందని చెప్పేసి కూడా కమిషన్ అయితే గుర్తించింది. గతంలో ఉన్న ప్రభుత్వ పెద్దలుగా వ్యవహరించిన కొంతమంది నేరుగా అక్కడ ఉన్న ప్రాజెక్టుకి సంబంధించిన సిఈలతోటి నేరుగా మాట్లాడారు. దీంతో నీటి విడుదల కావచ్చు, నీటి నిలుపుదల సంబంధించి కూడా వారే నిర్ణయాలు తీసుకున్నారు. ఆ విషయాలు ఏవి కూడా ఇటు ఐఏఎస్ లుగా ఉన్న ఇరిగేషన్ సెక్రటరీలుగా కావచ్చు, అదేవిధంగా సిఎస్ గా వ్యవహరించిన వారికి కూడా ఈ విషయాలు తెలియలేదని చెప్పేసి క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా ఈ విషయాలన్నీ కూడా చర్చకు వచ్చాయి. అంతేకాకుండా బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించి ముందుగా డిపిఆర్ సమర్పించారు. ఆ డిపిఆర్ సమర్పించిన దాంట్లో మళ్ళీ తర్వాత ప్రస్తుతం ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసిన స్థలం ఏదైతే ఉందో ఆ రెండింటికి పొంతన లేదు. సుమారుగా 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో బ్యారేజ్లను నిర్మాణం చేశారు. మొదట చెప్పిన ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ మార్చారు. ఆ విషయాన్ని డిపిఆర్ లో కూడా ఎక్కడ స్పష్టం చేయలేదు. అంతేకాకుండా అంచనాలకు మించి మొదటగా వేసిన అంచనాల ప్రకారం చూసుకున్నట్లయితే 30,000 నుంచి 40,000 కోట్ల వరకు మాత్రమే అంచనాల వ్యయం ఉంది. ఆ తర్వాత అంచనాలను సవరించి దాదాపు 80,000 కోట్ల వరకు కూడా ఈ బ్యారేజ్లను నిర్మించినట్టుగా కూడా తెలిసింది. వీటన్నిటిలో కూడా ఆర్థిక
ఆర్థిక అసమానతలు ఇలా కనిపించాయని చెప్పేసి కూడా కమిషన్ తన రిపోర్ట్ లో పొందుపరిచినట్టుగా కూడా చూస్తుంది. ఈ కమిషన్ రిపోర్ట్ ను సిఎస్ రామకృష్ణారావుకు అందించిన తర్వాత ఆ రిపోర్ట్ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందిస్తారు. ఇరిగేషన్ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ రిపోర్ట్ ను అందజేస్తారు. ఆ తర్వాత దానికి సంబంధించి దాని కేబినెట్ లో చర్చకు పెట్టి ఆ తర్వాత ఆ రిపోర్ట్ ను నేరుగా మళ్ళీ శాసనసభ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజాకు 2 సీల్డ్ కవర్స్ లో నివేదిక సమర్పించింది. సీఎస్ కు ఈ నివేదికను అందజేయనున్నారు రాహుల్ బొజా. కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు 2 సీల్డ్ కవర్స్ లో నివేదిక సమర్పించింది. సీఎస్ కు ఈ నివేదికను అందజేయనున్నారు రాహుల్ బొజ్జా. అటెండ్ సీల్డ్ కవర్ అటెండ్ సీల్డ్ కవర్ సీల్ కవర్ రిపోర్ట్ ఓపెన్ చేయలేదు. ఏం పొడిగించలేదు, చూస్తే తెలుస్తుంది. సీఎం గారికి ఇస్తాం, సిఎస్కి ఇస్తాం ఫస్ట్, ఆయన సీఎం గారి ఎప్పుడు ఎన్ని గంటలకు అందజేస్తారు సార్? నేరుగా సిఎస్ దగ్గరికి ఇచ్చారు. సీల్ కవర్ రిపోర్ట్ ఓపెన్ చేయలేదు. ఏం పొడిగించలేదు, చూస్తే తెలుస్తుంది. సీఎం గారికి ఇస్తాం.